క్రైస్తవులందరికీ మనకి బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా ఉంది. ఎఫెసీయులకు పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. నిజమే కదా. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే, లేదా మనం ఇప్పుడున్న స్థితిలో ఇలాగున్నామంటే ఇది మనము సంపాదించుకున్న అర్హత కాదు, కానీ దేవుడు మనకిచ్చిన వరము, ఆయన మనకిచ్చిన కృప. కాబట్టి ఆయన కృప ద్వారా మనం బ్రతికి ఉన్నాం. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించవు. ఇది కేవలం నీ కృపయే, అర్హత లేకున్నా ప్రేమించవు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించవు. ఇది కేవలం నీ కృపయే, కృపయే, కృపయే. నేనేమైయున్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమైయున్నాను నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే.
ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అజ్ఞానము హీనమవుగా పరణపు పొరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమవుగా మరణపు పొరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ప్రేమించుటకు ఏ పాటి దానము యేసయ్యా. ప్రేమించుటకు ఏ పాటి దానము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.